వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్. సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీకు దీన్ని సెమిస్టర్ 1లో న్యూ సిలబస్ ప్రకారం దీన్ని ఇవ్వడం జరిగింది. మీకు యాక్చువల్గా మనకి 26 ఆల్ఫాబెట్ ఉంటే ఇంగ్లీష్లో మనకి సౌండ్స్ మాత్రం 44 సౌండ్స్ ఉండడం అనేది జరిగింది. మనకి ఇంగ్లీష్ సౌండ్ చార్ట్ని చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈని పలుకుతుంది సౌండ్. మీరు సింబల్ని చూడండి, ఇక్కడ పక్కన సింబల్స్ ఇచ్చారు. లాంగ్ అండ్ షార్ట్లో పలికే వాటిని మీకు కొంచెం లైట్గా ఉన్నది, అలాగే బాగా లాంగ్ సౌండ్ ఇచ్చే వాటిని డార్క్ తోటి, అలాగే మీకు టీని వాయిస్ లెస్ సౌండ్ గాను, డీని వాయిస్డ్ సౌండ్ గాను ఇవ్వడం జరిగింది. అలాగే సౌండ్ వేరియేషన్ ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ లాంటి దాంతో చూపించడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఈ సింబల్ని బీన్, మెనీ అని చెప్పి ఇచ్చారు. సెకండ్ చూడండి, ఇది టిప్ అంటే ఇక్కడ ఈ పైన ఈని పలకడం జరిగింది. నెక్స్ట్ చూడండి, హెయిర్, మెట్. ఫోర్త్ వన్ చూడండి, ప్యాన్. ఫిఫ్త్ వన్ సర్వ్, ద. సిక్స్త్ వన్ ఫన్. సెవెంత్ వన్ కార్డ్. ఎయిత్ వన్ మూన్. నైన్త్ వన్ షుక్. 10th వన్ షోర్. 11th వన్ లాక్. 12th వన్ డియర్. 13th సేమ్. 12th dear. 13th same. 14th loud. 15th go. 16th hide. 17th curious. 18th choice. 19th first in F. 20th V in van. 21 thick in tha. 22nd deej in the. 23rd sa, yes in sa. 24th jet in jan. 25th she, sha in she. 26th joy in casual. 27th hard in H. 28th pick, P in pick. 29th B in bed. 30th team in T. 31st 31 dine in D. 32 K in code. 33 G in get. 34 W in witness. 35 CH in choose. 36th jet in jet. J in jet. 37th W in watch. 38th R in rug. 39th J in jet, yet. 41 lock in L. 41 L in tall. 42 M in mode. 43 neck in yan. 44 ink in song. మనకి ఈ విధంగా 44 సౌండ్స్ని ఇవ్వడం జరిగింది. మనకైతే ఈ 44 సౌండ్స్లో మనకి 20 సౌండ్స్ వచ్చి వవెల్ సౌండ్స్ గాను, 24 సౌండ్స్ వచ్చి కన్సోనెంట్ సౌండ్స్ గాను మనకి డివైడ్ చేశారు. వీటిని ఈ చార్ట్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇంట్రడక్షన్ వవెల్ సౌండ్స్. అయితే హౌ వవెల్ సౌండ్స్ ప్రొడ్యూస్, ఏ విధంగా వవెల్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని అంటే, వవెల్ సౌండ్స్ ఆర్ మేడ్ బై షేపింగ్ ఎయిర్ యాజ్ ఇట్ లీవ్స్ ద బాడీ. అంటే మన నోట్లోంచి ఎయిర్ వచ్చేటప్పుడు దానికి వచ్చేటటువంటి ఏ రూపంలో వస్తుందో
ఆ విధంగా మనకి వవెల్ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ అనేది మ్యాక్సిమం వవెల్ సౌండ్స్ అన్నిటికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ వవెల్స్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకి చాలా క్లారిటీతో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కన్సోనెంట్ సౌండ్స్ ఆర్ మేడ్ బై బ్లాకింగ్ ఎయిర్ యాజ్ ఇట్ లీవ్స్ ద బాడీ. మనకి నోటి నుంచి కన్సోనెంట్ సౌండ్స్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు బ్లాకింగ్ అంటే అడ్డుకుంటుంది. ఎక్కడో చోట ఎయిర్ అనేది పూర్తిగా ఫ్రీగా ఫ్లో అవ్వకుండా ఎయిర్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ పైన చార్ట్లో ప్రొనౌన్స్ చేసినప్పుడు గమనించే ఉంటాము. అయితే వవెల్ సౌండ్స్ని మామూలుగా ఫ్రంట్ వవెల్స్, మిడిల్ అండ్ బ్యాక్ వవెల్స్గా విడగొట్టడం జరిగింది. అయితే టంగ్ ఎలా ఎక్కడి నుంచి అవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి వీటిని ఇవ్వడం జరిగింది. మీకు మామూలుగా చూస్తే వీటిని ఒకసారి గమనిద్దాము. మెనీలో ఐ, అలాగే బీట్లో ఈ, సిట్లో ఐ, హైలో ఏఐ, మెట్లో ఈ, అలాగే ప్యాన్లో ఏ. సెంట్రల్ వవెల్స్ చూడండి, టంగ్ రిలేటివ్లీ ఫ్లాట్. ఇక్కడ ఇప్పుడు కూడా టంగ్ అనేది ఫ్లాట్గా ఉంటుందని చెప్తున్నారు. సా. నెక్స్ట్ పోట్, వార్ చూడండి, దాలో హా, ఫన్లో కూడా అంకుల్లో కూడా హా. నెక్స్ట్ కార్డ్, ఇక్కడ ఆస్క్, ఇక్కడ కూడా ఆనే. నెక్స్ట్ బ్యాక్ వోవెల్ సౌండ్స్ అంటే ఈ సౌండ్స్ మన యొక్క టంగ్ టువర్డ్స్ ద బ్యాక్, నాలుక వెనుక భాగం నుంచి ఈ సౌండ్స్ అన్నీ మనం ప్రొడ్యూస్ చేస్తామంటే ఇంచుమించుగా మనకి లోపల నుంచి సౌండ్స్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. గ్లోటిస్ లోపల మీకు మూన్, ఫుడ్, యూ, వుడ్, షుక్, ఫుల్, షో, అత్, లాక్, క్లాక్. వీటన్నిటిని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు గమనిస్తే కనుక మనకి సౌండ్స్ ఎక్కువగా మనకి బ్యాక్ సైడ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. డిప్థాంగ్ వవెల్ సౌండ్స్ మూవ్ ఫ్రమ్ వన్ మౌత్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ అని ఇచ్చారు. మామూలుగా డిప్థాంగ్స్ అంటే వాట్ ఆర్ డిప్థాంగ్స్ అని చూసుకుంటే కనుక మనం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫోనెటిక్ సింబల్స్లో రెండింటిని ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో మనకి ఒక వోవెల్ సౌండ్ నుంచి రెండో వోవెల్ సౌండ్కి మనకి గ్లైడింగ్ అంటే చేంజింగ్ అవుతూ ఉంటుంది. సౌండ్ అనేది ఒక చోట ఒక వోవెల్ దగ్గర స్టార్ట్ అయ్యి రెండో వోవెల్కి మనకి అది చేరితే కనుక దాన్ని డిప్థాంగ్ అని అంటాం. మీరు గమనించారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిప్థాంగ్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఏమి రెండేసి ఉండడం అనేది మీరు గమనించే ఉంటారు. ఇక్కడ ఈ డిప్థాంగ్స్ని ఒకసారి చూడండి. డియా అంటే ఐఏ. నెక్స్ట్ సేమ్ ఏఐ, ఇక్కడ లౌడ్ అంటే అవుని పలుకుతుంది. నెక్స్ట్ గో అంటే ఓని పలుకుతుంది. హైడ్ ఆ ఐని. నెక్స్ట్ క్యూరియస్. నెక్స్ట్ వచ్చి చాయిస్. ఈ విధంగా మనకి డిప్థాంగ్స్ని ఇవ్వడం జరిగింది. మనకి యాక్చువల్గా ఇక్కడ వరకు వోవెల్ సౌండ్స్ యొక్క క్లాసిఫికేషన్ అయింది. ప్యూర్ వోవెల్స్ అండ్ కన్సోనెంట్స్గా ఉంటాం వాటిని. అయితే కన్సోనెంట్ సౌండ్స్ని మనం 6గా డివైడ్ చేసాం. అంటే టోటల్గా మనకి కన్సోనెంట్ సౌండ్స్ వచ్చి 24 కన్సోనెంట్స్. ఆ 24 కన్సోనెంట్స్ని మనం వాటిని విడిగా విడదీసాం. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఫ్రికేటివ్స్, సెకండ్ వన్ ప్లోజివ్స్, థర్డ్ వన్ ఎఫ్రికేట్స్, ఫోర్త్ వన్ అప్రాక్సిమేట్స్ ఆర్ సెమీవాల్స్, ఫిఫ్త్ వన్ నాజల్స్, సిక్స్త్ వన్ లాటరల్స్. మెయిన్గా వీటిని ఈ విధంగా విడగొట్టడం జరిగింది. ఇవి మెయిన్ కైండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ కన్సోనెంట్ సౌండ్లో మరి వాట్ ఆర్ ఫ్రికేటివ్స్ అనేది చూసుకుంటే కనుక ఫ్రికేటివ్స్ మేడ్ బై స్క్వీజింగ్ ఎయిర్ త్రూ ఏ స్మాల్ గ్యాప్. మనకి ఇవి ఎయిర్ అనేది ఒక స్మాల్ గ్యాప్ నుంచి రావడం వల్ల వీటిని ఫ్రికేటివ్స్ అని మనం చెప్తున్నాము.
అవి ఏంటి ఫ్రికేటివ్స్ అంటే ఎఫ్వి, తాత, సాజా, షాజా అని చెప్పి వీటిలో హెచ్ కూడా కొన్ని వెర్షన్స్లో ఇవ్వడం జరిగింది. వీటిని మెయిన్గా ఫ్రికేటివ్స్గా చెప్తూ ఉంటాము. వీటిలో ఫా ఇన్ ఫస్ట్, వా ఇన్ వ్యాన్, థా ఇన్ థింక్, దా ఇన్ దీస్, సా ఇన్ సా, ఎస్ ఇన్ సా, జా ఇన్ జన్, షా ఇన్ షీ, జా ఇన్ క్యాజువల్. అలాగే హార్డ్ హెచ్. నెక్స్ట్ వన్ వచ్చి ప్లోజోస్ మేడ్ బై ఫుల్లీ బ్లాకింగ్ ఎయిర్ యాజ్ ఇట్ లీవ్స్ ద బాడీ. వీటిని పలికేటప్పుడు ఎయిర్ అనేది ఫుల్గా బ్లాక్ అవుతూ ఉంటుంది, అంటే ఆటంకపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ ఏ విధంగా అనేది చూస్తే కనుక పి, బి, టి, డి, కే, జి, డబ్ల్యూ. వీటిని ఒకసారి పలికి చూడండి. వీటిని పలికేటప్పుడు పి అన్నప్పుడు 2 లిప్స్ కూడా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ పిలో పిక్, బిలో బెడ్, టీలో టీమ్, డిలో డైన్, కేలో కోడ్, జీలో గెట్, డబ్ల్యూ విట్నెస్. మనకి ఈ విధంగా పిబి, టీడీ, కేజీ, డబ్ల్యూని మనం క్లోజెస్గా తీసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి అఫ్రికేట్స్. క్లోజివ్ డైరెక్ట్లీ ఫ్లోడ్ బై ఫ్రికేటివ్. మామూలుగా ఇక్కడ చూస్తే ఇక్కడ వీటిని చూస్తే జా అని కొంచెం ఫ్రిక్షన్ తోటి పలకడం అనేది జరుగుతూ ఉంటుంది. చూజ్, జట్, అప్రాక్సిమేట్, స్మూత్ వొవెల్స్ లైక్ సౌండ్స్ మేడ్ వితౌట్ కాంటాక్ట్. అయితే వీటిని డబ్ల్యూలో వాచ్, ఆర్లో రగ్, జెట్లో జే. laterals approximates releases through the sides of the tongue. వీటిని పలికేటప్పుడు చూడండి ఎల్, వీటిని పలికితే చూడండి ఇక్కడ ఎల్ అన్నప్పుడు నాలుక అనేది మనకి మడతపడి టీత్ రిచ్ని తగలడం వలన ఎల్ అనగానే సౌండ్ అనేది నాలుక 2 వైపుల నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. చూడండి లుక్, టాల్. నెక్స్ట్ నాసిల్స్ మేడ్ బై రిలీజింగ్ ద సౌండ్ త్రూ ద నోస్. నాసిల్స్ పలికేటప్పుడు ఎక్కువగా సౌండ్ అనేది ముక్కు ద్వారా రావడం వల్ల వీటిని నాసిల్స్గా పేరు పెట్టడం జరిగింది. ఇవేంటి అంటే ఎం, ఎన్ అండ్ ఇంగ్. వీటిని నాసిల్స్గా మనం అంటాము. మూడ్ ఇన్ ఎం, నెక్ ఇన్ ఎన్, ఇంగ్ ఇన్ సాంగ్. థ్యాంక్ యూ. Please like, share and subscribe English Quest.